నమస్కారం. వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను సహస్ర. ఏపీకి రావాల్సిన చాలా ఇంటర్నేషనల్ కంపెనీలన్నీ కూడా గత హయాంలో ఉన్న ప్రభుత్వం వల్ల వెనక్కి వెళ్ళాయనే వార్తలు మనం విన్నాము. అయితే అందులో భాగంగానే ఆ మధ్యకాలంలో లూలు ఇంటర్నేషనల్ మాల్ ఒకటి లూలు కూడా ఏపీకి రావాల్సింది, రాలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లూలు మాల్కి లైన్ క్లియర్ అయిందంటున్నారు. విశాఖకి తాజాగా లూలు మాల్ రావడాన్ని, ఏపీ ఐఎస్ఎస్సికి ఈ ప్రతిపాదన రావడాన్ని ఎలా చూడాలి, ఈ అంశాలన్నీ కూడా మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. సార్, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పెట్టుబడులు అయితే వస్తున్నాయి, హర్షదయమే. కాకపోతే గతంలో రాకపోవడానికి ఇప్పుడు రావడానికి, అంటే అప్పుడు ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి అధికారం తేడానా, లేకపోతే ఆ లైన్ క్లియర్ అవడానికి ఎటువంటి అవకాశాలు ఇప్పుడు వచ్చాయంటారా? ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక పారిశ్రామిక సంస్థ, ఒక వ్యాపారవేత్త పెట్టుబడి పెట్టాలి అని అంటే సహజంగా వాళ్ళు ఆలోచించుకునేది ఏంటి అంటే ప్రభుత్వ పాలసీస్ ఎలా ఉన్నాయి, మనకి మెరుగైన ఫేవరబుల్ గవర్నెన్స్ ఉందా లేదా, తర్వాత గవర్నమెంట్ వైపు నుంచి సపోర్ట్ ఎలా ఉంది, అంటే ల్యాండ్ ఎలకేషను, పర్మిషన్సు, బ్యూరోక్రసీ ఎంత త్వరగా క్లియరెన్సెస్ ఇస్తూ ఉంది, అలాగే మన పవర్ అవైలబిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్డు, పోర్ట్ కనెక్టివిటీ, తర్వాత రైల్ కనెక్టివిటీ, వీటన్నిటికన్నా ముఖ్యంగా హ్యూమన్ రిసోర్సెస్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఉన్న మానవ వనరులు దొరుకుతారా లేదా, వీటన్నిటితో పాటుగా శాంతి భద్రతలు సవ్యంగా ఉంటాయా లేదా. ఎందుకంటే గవర్నమెంట్ ఫేవర్గా ఉన్న, ల్యాండ్ ప్రొవైడ్ చేసిన, వాటర్ అవైలబిలిటీ ఉన్న, పవర్ అవైలబిలిటీ ఉన్న, పోర్ట్ కనెక్టివిటీ ఉన్న, రైల్ కనెక్టివిటీ ఉన్న, అక్కడ నిత్యం ఘర్షణలు, శాంతి భద్రతలకు విఘాతమైన పరిస్థితులు, కర్ఫ్యూలు ఉండే పరిస్థితుల్లో ఇవన్నీ ఫేవర్గా ఉన్నా కూడా ఎవరు నిర్ణయం తీసుకోరు. మనం ఒక కాలనీలోకి వెళ్ళి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకి తీసుకొని కాపురం ఉండాలి అంటేనే ఇవన్నీ ఆలోచించుకుంటాం. మన పిల్లలు ప్రాపర్గా స్కూల్కి వెళ్ళి రావడానికి సరిపోయే వాతావరణం ఉందా లేదా, మన పిల్లలు ఆడుకోవడానికి సరైన స్నేహితులు దొరుకుతున్నారా లేదా, ఇవి 100 ఆలోచించుకుంటున్నాం. అటువంటిది ఒక పారిశ్రామికవేత్త తన పెట్టుబడి తీసుకొచ్చి ఒక కొత్త ప్రాంతంలో పెట్టాలి అనుకున్నప్పుడు కూడా 100 రకాలుగా వాళ్ళు కూడా ఎసర్టైన్ చేసుకుంటారు. 2019 ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 3 సార్లు సిఐ కన్వెన్షన్స్ పెట్టి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరినీ ఆకర్షించి సన్ రైజ్ స్టేట్ అని చెప్పని, అంటే దేశానికి సూర్యుడు ఉదయించే రాష్ట్రం తూర్పు తీరంలో ఉంది కాబట్టి సన్ రైజ్ స్టేట్ అని చెప్పని ఒక బ్రాండ్ క్రియేట్ చేసి దాని ద్వారా విభజన జరిగి రాజధాని కూడా లేని గ్రామీణ ప్రాంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేశారు, ఒక బ్రాండ్ని ప్రమోట్ చేశారు. లక్షల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి, కొన్ని లక్షల కోట్ల పరిశ్రమలు గ్రౌండింగ్ అయినాయి, 5,50,000 మందికి ఉపాధి కల్పన జరిగింది అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీలో తెలియజేశారు. సహజంగా తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వం అయినా సరే ఆ టెంపో కొనసాగాలి అని కోరుకుంటారు. రాష్ట్ర బ్రాండింగ్ని మనం మరింతగా ప్రమోట్ చేయాలి, వీలైనంత ఎక్కువ పెట్టుబడులు రప్పించాలి, వీలైనంతగా పరిశ్రమలు గ్రౌండింగ్ అయితే మన రాష్ట్ర యువతకు ఉపాధి దక్కుతూ ఉంటుంది. ఉపాధి ఎంత ఎక్కువగా దక్కితే అంతగా మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుతుంది. మార్కెట్ పొటెన్షియాలిటీ ఎంత పెరిగితే గవర్నమెంట్కి అంత ట్యాక్స్ రెవెన్యూస్ వస్తాయని చెప్పని ఏ ప్రభుత్వం అయినా ఆశిస్తుంది, ఆ విధంగా కృషి చేస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంప్లీట్ దీనికి భిన్నమైన నిర్ణయాలు చేసింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, ఆ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పాలసీస్ని నమ్మి ఒక పారిశ్రామికవేత్త ఒప్పందం చేసుకున్నప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పార్టీ కార్యకర్తలుగా భావించారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి సానుకూలత వ్యక్తం చేస్తూ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. పార్టీలు, వ్యక్తులు మారచ్చు, కానీ గవర్నమెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారితో ఒక ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారితో ఒక ప్రభుత్వం ఉండదు. ముఖ్యమంత్రులుగా వారు రిప్రజెంట్ చేసే పార్టీలుగా, వ్యక్తులుగా వారు మారచ్చు. ఒక ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని ఆనర్ చేస్తున్నట్టయితే, అదే టెంపోని కంటిన్యూ చేస్తున్నట్టయితే
అదే విధమైన సహకారం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా కొనసాగించున్నట్టయితే ఆ పెట్టుబడులన్నీ సక్రమంగా సకాలంలో గ్రౌండింగ్ అయ్యాయి. దక్షిణాదిలో మిగిలిన రాష్ట్రాలతో పోల్చి చూసుకున్నప్పుడు లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇవాళ విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడి నిత్యం వలసలతో కొనారిల్లుతున్న రాష్ట్రం. గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా యువత మొత్తం వలసలు వెళ్ళటంతో సీనియర్ సిటిజన్స్ మిగిలిపోయి ఉన్న రాష్ట్రం. అటువంటి రాష్ట్రంలో వీలైనంతగా ఉపాధి పెంచుకోవడానికి ఆస్కారం ఉన్న దగ్గర పైగా ఈయన 2019 ఎన్నికలకు ముందు వలసలు లేని ఉపాధి రాష్ట్రాన్ని కల్పిస్తానని చెప్పని యువతకు వాగ్దానం చేశారు. 13 జిల్లాలని 13 హైదరాబాద్కు అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేశారు. మనకున్న ఎంపీల సంఖ్యాబలంతో కేంద్రంలో అధికారంలో ఎవరన్నా వాళ్ళ మెడలోంచి ప్రత్యేక హోదా సాధిస్తా, ప్రత్యేక హోదా ద్వారా ఇచ్చే వెసులుబాటుతోటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరినీ మనమే ఆకర్షించవచ్చు. అప్పుడు మనం సిఏఏ కన్వెన్షన్స్, దావోస్ పర్యటన కూడా చేయాల్సిన నెస్టీ ఉండదు అని చెప్పి ఎష్యూర్ చేశారు. ఇతని మాటలు నమ్మి యువత ఆయన వెనక ర్యాలీ అయ్యారు, ఆయన ఓట్లు వేశారు, ఆయనకి ఆ స్థాయికి విజయం దక్కింది. కానీ విజయం దక్కించుకున్న తర్వాత అంతకు ముందు సిద్ధం చేస్తున్న భూమికని కొనసాగించకుండా ఒక రకమైన డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ ఎంచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాని పర్యవసానం అప్పటికి జరుగున్న పారిశ్రామిక ఒప్పందాలు రద్దు చేసుకొని శంకుస్థాపన జరిగిన కంపెనీలు కూడా రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అలాగే ఇప్పుడు విశాఖపట్నంలో లూలు ప్రతిపాదన 2018లో నాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లూలు అనే ఒక మల్టీనేషనల్ బ్రాండ్, అది అంటే దుబాయ్ బేస్డ్గా యాక్టివిటీ నిర్వహిస్తున్న కేరళకి సంబంధించిన సంస్థ, వాళ్ళతోటి ఒప్పందం చేసుకుంది ఆ ప్రభుత్వం. విశాఖపట్నంలో ఒక 13 ఎకరాల 43 సెంట్ల భూమి వాళ్ళకి కేటాయించేట్టు, అందులో వాళ్ళొక ఇంటర్నేషనల్ లెవెల్ కన్వెన్షన్ సెంటర్ కట్టేటట్టు, ఒక మల్టీప్లెక్స్ అంటే ఒక హైపర్ మాల్ అని చెప్పని, హైపర్ మాల్ అంటారు, ఒక పెద్ద షాపింగ్ మాల్, ఒక స్టార్ హోటల్ నిర్మాణం చేయాలి. అలా చేయడం ద్వారా స్థానిక యువతకి ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇంకోటి ఏమైపోయిందంటే మనకి విశాఖపట్నంలో 3 సార్లు సిఏఏ కన్వెన్షన్స్ పెట్టినా కూడా అంతటి స్థాయి కన్వెన్షన్ విశాఖపట్నంలో అవైలబిలిటీ లేదు. దాంతో తాత్కాలికంగా ఈవెంట్ మేనేజర్ల ద్వారా అప్పటికప్పుడు షెడ్లు నిర్మాణం చేసి వాటిల్లో కన్వెన్షన్స్ పెడుతూ వచ్చారు. వాటి స్థానంలో ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒక కన్వెన్షన్ కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి అది ప్రభుత్వ పరంగానే నిర్మాణం చేయడం కష్టం కాబట్టి ప్రైవేటు ప్లేయర్స్కి ఆఫర్ చేశారు. ఇవాళ హైదరాబాద్లో హైటెక్స్ పేరిట ఒక పెద్ద కన్వెన్షన్ ఉంది. ఆ కన్వెన్షన్ నిర్మాణం జరిగింది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు ఉన్న రోజుల్లో వారు చూపిన చొరవ కారణంగానే హైటెక్స్ నిర్మాణం జరిగింది. మరి అదే విధమైన చొరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రదర్శించాల్సిన బాధ్యతని వారు గుర్తెరిగారు. కాబట్టి అటువంటి ప్రతిపాదనతో ముందుకు వచ్చిన లూలుకి భూమి కేటాయింపు చేశారు. కానీ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లూలుతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి, అంటే ఒక పారిశ్రామిక సంస్థ, ఒక పెట్టుబడిదారులు, ఒక వ్యాపారస్తులే అనుకున్నాం, ఒక రాష్ట్రంలో కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి కొన్ని నిర్మాణాలు చేస్తాము, ఇక్కడ ఉపాధి కల్పిస్తామని చెప్పని ముందుకు వచ్చినప్పుడు ఒక ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వం రద్దు చేసిన పక్షంలో అక్కడ దెబ్బతింటున్నది రాష్ట్ర బ్రాండింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడం సేఫ్ కాదు అన్న ఇమేజ్ వాళ్ళ దేశ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా బిల్డప్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవంగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టగానే మొట్టమొదటిగా పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ రద్దు అని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల్లో తప్పుడు సంకేతాలు పంపిస్తుంది, మీరు ఇటువంటి నిర్ణయం అమలు చేయొద్దు అని చెప్పని కేంద్ర ప్రభుత్వం పదే హెచ్చరించిన దాని పరిగణలోకి తీసుకోవాలి. ఆనాటి నుంచే రాష్ట్ర బ్రాండ్కి దెబ్బతింటం మొదలైంది. ఆ రోజు లూలు ఒక ప్రకటన చేసింది, ఇక భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రం వైపు మేము అడుగు కూడా పెట్టాము, ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలనే ప్రతిపాదన ఇక శాశ్వతంగా ముగిస్తున్నామని చెప్పని వారు ఒక ప్రకటన చేయడం జరిగింది. మరి అలాంటి నిర్ణయం తీసుకున్న లూలు మాల్ మళ్ళీ ఆహ్వానం ఎలా వచ్చిందంటారు? అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు లేరు కాబట్టి ఇంకా డిస్ట్రక్టివ్ పాలిటిక్స్, డిస్ట్రక్టివ్ విధానాలు అమలు జరగవు అనే ఉద్దేశంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పట్ల ఉన్న నమ్మకంతో మొదటి నుంచి హైదరాబాదు అభివృద్ధి పరంగా చూసుకున్నా లేదు, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన రాష్ట్రానికి ఆయన ఎంచుకున్న పాలసీసు, ఆయన పాలనా తీరు, ఆయన వైపు నుంచి అందే సహకారం కార్పొరేట్ సర్కిల్స్లో అంటే ప్రతి కార్పొరేట్ సర్కిల్లో కూడా ప్రూవెన్ ఫ్యాక్టర్.
అందువల్ల ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారిని గురించి పరిచయం చేయాల్సిన నెక్స్ట్ లేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు 4వ ముఖ్యమంత్రిగా ఉన్నారు. గత 3 దఫాలుగా వారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయా ప్రాంతాల్లో పెట్టుబడులు ఆకర్షించడానికి కార్పొరేట్ సర్కిల్స్కి ఏ స్థాయి సౌకర్యం వెసులుబాటు ఆయన నుంచి దక్కింది అనేది కార్పొరేట్ సర్కిల్స్లో అందరికీ ఉన్న అవగాహన. దాని మేరకు ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరు మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రీకన్సిడర్ చేసి పెట్టుబడి పెట్టడానికి లూలు ముందుకు వచ్చింది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే చాలా విఫల ప్రయత్నాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సహజంగా మనం ఏమనుకుంటామంటే మనం కొన్ని కొటేషన్స్ వింటూ ఉంటాం. బంగారపు గుడ్లు పెట్టే బాతుని గుడ్లు తీసుకోవాలి తప్ప బాతును కోసుకొని ఒకేసారిగా మొత్తం తినాలని ప్రయత్నం చేస్తే ప్రతిరోజు ఇచ్చే గుడ్లు ఇంకా దక్కవు అని చెప్పని. అలాగే అక్కడ హైపర్ మాలు కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం జరిగి అక్కడ ఉపాధి కల్పన జరిగితే ఆ ఉపాధి కల్పన ద్వారా ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ రెవెన్యూస్ మీద డిపెండ్ అవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ భూమినే అమ్మేస్తే ఆ భూమిని అమ్ముకుంటే ఒకసారికి వచ్చే డబ్బులు అంటే ఏంటి, బాతును కోసుకొని తినడానికి సిద్ధపడిపోయారు ఆయన. లూలుతో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసి వాళ్ళకి కేటాయించిన భూముల్ని కేటాయింపును రద్దు చేసి ఆ భూముల్ని విఎంఆర్డీఏ ద్వారా అంటే విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ముందు గజాల లెక్కన అమ్ముతామని చెప్పని ప్రతిపాదన పెట్టారు. ఎవరు ముందుకు రాలా. తర్వాత విఎంఆర్డీఏ ద్వారా ఆక్షన్కి వెళ్ళాలని చెప్పని ట్రై చేశారు. దానికోసం అని చెప్పని ఒక నేషనల్ కన్స్ట్రక్షన్ కంపెనీ అని చెప్పని ఒక కంపెనీని ముందు పెట్టి మిషన్ ఏపీ బిల్డ్ అని చెప్పని ఒక కార్పొరేషన్ ద్వారా అమ్మాలని చెప్పని ప్రయత్నం చేశారు. అక్కడ స్థానిక శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణ బాబు గారు కోర్టుకి వెళ్ళడంతో కోర్టు స్టే ఇవ్వడంతో ఆక్షన్ ప్రతిపాదన ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత చివరికి దాన్ని విఎంఆర్డీఏకి బదిలీ చేశారు. విఎంఆర్డీఏ ద్వారా అమ్మాలని చెప్పని ప్రయత్నం చేశారు. ఈలోగా ఎన్నికలు ముంచుకురావడంతో ఆ ప్రయత్నం ముడిపడలా. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లూలుతో మళ్ళీ రీనెగోషియేట్ చేసి వాళ్ళని మళ్ళీ తిరిగి రప్పించే ప్రయత్నం చేసి వాళ్ళు రీకన్సిడర్ చేసి మళ్ళీ రావాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత నిన్న విఎంఆర్డీఏని ఆ భూమి ఏపీఐసికి తిరిగి బదలాయింపు చేయమని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా రాష్ట్ర యువత భవిష్యత్తు దృష్ట్యా చూసినప్పుడు వీళ్ళని పెట్టుబడి రప్పించాలి అని చెప్పని ఏ ప్రభుత్వం అయినా ఏ రాష్ట్రం అయినా ప్రయత్నం చేస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి పాలనాహ్యంలో మిస్ అయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దిశగా మళ్ళీ తిరిగి చొరవ చూపుతున్నారు. కాబట్టి ఇప్పటికీ దాదాపుగా 6-7 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడుల ప్రతిపాదనలు ప్రభుత్వం ఆమోదించింది. వీలైనంత వేగంగా ఆ పనులు గ్రౌండింగ్ అవడానికి కావాల్సిన భూమికి సిద్ధమవుతూ ఉంది. కానీ దావోస్కి వెళ్ళి ఉట్టి చేతులతో ఒప్పుకుంటూ వచ్చారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి కదండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పారిశ్రామికవేత్తలతోటి సంప్రదింపులు జరిపారా లేదా, అక్కడ పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి అష్యూరెన్సెస్ తీసుకున్నారా లేదనేది వాళ్ళు అధికారికంగా ప్రకటించాల. కానీ ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటుగా దావోస్ పర్యటనకి వెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు గారితో ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారితో పరిశ్రమల శాఖ మంత్రి భరత్ గారితో తెలంగాణ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు వాళ్ళని కలిశారు. అక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలకుల అప్రోచ్ ఎలా ఉందనేది ఆయన చాలా నిశ్చితంగా గమనించారు, చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశారు. ఆయన మీరు ఇంతమంది నుంచి అష్యూరెన్సెస్ తీసుకుంటున్నారు కదా, మీరు ఎందుకని ఎంఓయూలు చేసుకోవట్లేదు అని చెప్పని అడిగినప్పుడు నారా లోకేష్ గారు లేదన్నా మా పారిశ్రామిక ఒప్పందాలన్నీ మా రాష్ట్రంలో జరుగుతాయి, వీళ్ళందరూ మేము ఇప్పుడు ఛానలైజ్ చేస్తున్నాం అక్కడికి వస్తారు అని చెప్పారు. అదే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పార్టీలు ప్రస్తావించాల. తెలంగాణ మినిస్టరు పరిశ్రమల ఐటీ మినిస్టరు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ప్రకటించారు. వాళ్ళు చేసుకున్న వాళ్ళకి ఖరారయ్యే ఒప్పందాలు చూస్తే రేపటి రోజున మీడియా మీరు చాలా తక్కువ చేసుకున్నారు అని చెప్పని మమ్మల్ని బ్లేమ్ చేస్తారు, వాళ్ళు చాలా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళు డిస్క్లోజ్ చేయటం లేదు, కానీ చాలామందితో మాట్లాడుకున్నారు, చాలా అష్యూరెన్సెస్ తీసుకున్నారు అని చెప్పారు. అవన్నీ డెఫినెట్గా ఛానలైజ్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ రావటం అనేది 100% జరిగి తీరుతుంది. ఇవాళ 9 నెలల ప్రభుత్వం 6-7 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకుంది. ఇప్పటికి భారీ భారీ పరిశ్రమల ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి.
ఈ మంత్ ఎండింగ్కో లేకపోతే ఫస్ట్ వీక్లోనో రిలయన్స్ వాళ్ళు ప్రతిపాదించిన బయోమాస్ ప్రాజెక్టులు ఇది కూడా భారీ ప్రాజెక్ట్ 65,000 కోట్ల రూపాయల ప్రతిపాదనతోటి, ఓకే. బీపీసీఎల్ 96,000 కోట్ల ప్రతిపాదన, వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ అండ్ ప్రీ అరేంజ్మెంట్ కోసం 6,100 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ కూడా చేశారు. కాబట్టి ఇక్కడ ఆర్సిలర్ మెటల్ 1,45,000 కోట్ల రూపాయల స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో ప్రతిపాదిస్తూ ఉన్నారు. కాబట్టి 100కి 100 లక్షల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు జరుగుతాయి. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా జరిగిన విధ్వంసం నుంచి కాపాడే ప్రయత్నంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక లూలుని వెళ్ళగొట్ల. ఆయన పాలనా హయాంలో రామాపట్నం పోర్టు దగ్గర ప్రతిపాదించబడ్డ ఏషియన్ పేపర్ పల్ప్ యూనిట్ ఆ రోజుల్లో 28,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ప్రతిపాదించిన పరిశ్రమ వెళ్ళిపోయింది. అలాగే విశాఖపట్నంలో ఇదే రిలయన్స్ వాళ్ళు 15,000 కోట్ల రూపాయలతోటి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ దగ్గర వాళ్ళు జియోకు సంబంధించిన కాంపనెంట్స్ ఉత్పత్తి చేసే ఎస్సీజెడ్ ప్రతిపాదించారు. అది వెనక్కి వెళ్ళిపోయింది. ఇక జాకీ లాంటి అండర్ గార్మెంట్ యూనిట్స్ సంగతి చూసాం. అన్నిటికన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో జువారీ సిమెంట్ పరిశ్రమను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేత మూసేయించే ప్రయత్నం చేశారు ఆయన. అదే రేకమైన వేధింపులకు పాల్పడ్డ పర్యవసానం 9,500 కోట్ల రూపాయల అమర్రాజా ఇన్వెస్ట్మెంట్ తెలంగాణకు తరలింది చూసాం మనం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగిన విధ్వంసం నుంచి బయటపడి వాళ్ళ మళ్ళీ తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించే ఒక ప్రో కార్పొరేట్గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తాము అని చెప్పని యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ ఇచ్చిన అష్యూరెన్సెస్కి అనుగుణంగా 20 లక్షల ఉద్యోగ కల్పన జరగాలి అని అంటే కనీసం 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో దానికి తగిన భూమిక ఈ ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. అదే విధమైన రెస్పాన్స్ కూడా పారిశ్రామికవేత్తల నుంచి వ్యక్తమవుతూ ఉంది. దానికి స్పందనగానే మనం ఇవాళ లూలు పెట్టుబడిని చూడొచ్చు. ఇక్కడ ఇంకొక అంశాన్ని గుర్తు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజుల్లో అమరావతి ప్రాంతంలో ప్రతిపాదించబడ్డ 1,600 ఎకరాల్లో ప్రతిపాదించబడ్డ సింగపూర్ కన్సార్టియంని కూడా రద్దు చేసి ఆ భూములు కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. ఆ ఒప్పందాన్ని రద్దు చేశారు. మరి వాస్తవంగా సింగపూర్ కన్సార్టియంతో కనుక ఒప్పందం అమలు జరిగి ఉన్నట్టయితే వారితో చేసుకున్న ఒప్పందం ఏంటి? అమరావతికి సీడ్ క్యాపిటల్గా పనిచేయాలి అంటే అమరావతికి స్టార్టప్ ఏరియాగా సింగపూర్ కన్సార్టియం కంపెనీలకు అప్పచెప్పిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ 1,600 ఎకరాలను వాళ్ళు అభివృద్ధి చేసి ఆ 1,600 ఎకరాల అభివృద్ధి జరిగిన ప్రాంతంలో జాతీయంగా అంతర్జాతీయంగా సింగపూర్ ప్రభుత్వానికి ఉన్న పరపతి ద్వారా ఆ కంపెనీలకు ఉన్న యాక్సెస్ తోటి వివిధ కార్పొరేట్ సంస్థలను తీసుకొచ్చి అక్కడ గ్రౌండింగ్ చేయించడం. మనం గమనించుకుందాం, ఇవాళ సైబర్ హౌస్ దగ్గర నుంచి ఇనార్బిట్ మాల్ వరకు మొత్తం ఐటీ జోన్ లేదు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు ఆదిబట్ల ఐటీ జోన్తో కూడా కలుపుకున్నా కూడా 1,600 ఎకరాలు కాదు. ఎన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతా ఉంది అక్కడ. ఇవాళ దాని ఇంపాక్ట్ అసలు మొత్తం హైదరాబాద్ నగర ముఖ చిత్రం ఎలా మారిపోయింది. అదే ఈ 1,600 ఎకరాల్లో సింగపూర్ కన్సార్టియం వాళ్ళకున్న పర్పస్ తోటి ఆ ప్రభుత్వానికి ఉన్న యాక్సెస్ తోటి, ఎందుకంటే ఆ కంపెనీలు సింగపూర్ ప్రభుత్వ రంగ కంపెనీలు, వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి వాళ్ళకున్న కాంటాక్ట్స్ తోటి ఆ స్థాయి కంపెనీని వాళ్ళు ఇక్కడ ఛానలైజ్ చేయగలిగినట్టయితే ఎన్ని లక్షల మందికి ఉపాధి కల్పనకు ఆస్కారం ఉండేది. అసలు అమరావతి ముఖ చిత్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రం ఎలా ఉండేది. ఎన్ని లక్షల ఉద్యోగ కల్పన జరిగితే అంత స్థాయి ట్యాక్స్ రెవెన్యూస్ ప్రభుత్వానికి వస్తాయి. ప్రభుత్వ ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది, వెల్త్ జనరేషన్ అవడానికి ఆస్కారం ఉంటుంది, ప్రజల లైఫ్ స్టాండర్డ్స్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ పెరిగితే 4-5 లక్షల ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవడానికి ఆస్కారం ఉంటుంది. అటువంటి ఆస్కారం ఉన్న అవకాశాలు మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతీసిన నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సింగపూర్ కన్సార్టియం వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు కోల్పోయిన నమ్మకాన్ని మళ్ళీ తిరిగి వారిలో పునరుద్ధరించి వాళ్ళను కూడా మళ్ళీ తిరిగి వెనక్కి రప్పించగలిగితే ఆల్రెడీ విశాఖపట్నంలో ఒక గ్రోత్ కార్నర్గా అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది. రాయలసీమ ప్రాంతాన్ని కూడా పారిశ్రామికీకరణ పరంగా, పవర్ జనరేషన్ పరంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కొత్తగా నిర్మాణం జరుగుతున్న అమరావతి కూడా వేగంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుంది. రాష్ట్రానికి కూడా సంపద సృష్టి ద్వారా ట్యాక్స్ రెవెన్యూస్ పెరగడానికి కూడా ఆస్కారం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా కూడా అడుగులు వేయాలని చెప్పని ఆశిద్దాం. ఎస్ సార్, థ్యాంక్ యూ.